ప్రభుత్వాలు భజన చేస్తున్నారంటే గతంలో సైకో ప్రభుత్వంలో మరి నువ్వు భజన చేస్తున్నావు కోడళ్ళని కానీ తిట్టమని వెల్లంపల్లి శ్రీనివాసరావు వాళ్ళందరూ అప్పుడు నీకు భజన చేశారు. ప్రజలకు పని చేయకుండా మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు అప్పుడు భజన చేస్తున్నారు. ఇవాళ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎవరు కష్టాలు ఎవరున్నారో ప్రజలు అనేది తెలుసుకొని ప్రజల్లోకి వెళ్తాం, మంత్రులుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. వాళ్ళ సమస్యలు కష్టాలు తీరుస్తున్నారు. ఇవాళ భజనరు మీరు ఒకప్పుడు 5 సంవత్సరాలు మీరు చక్క భజన చేశారు. మీరు భజన చేయబట్టే మీకు అలవాటు ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళని మీరు భజన అన్నారు. గతంలో మీరు ఏ భజనలు చేశారు? ఎంతసేపు నా అసెంబ్లీలో తిట్టుకోవడం, పరదా పట్ల కట్టుకోవడం, లోపల వెళ్ళిపోవడం, ఇది మీరు చేసిన పని. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బదిలీ చేయట్లా, ప్రజలకు న్యాయం చేస్తున్నారు. జగన్ గారు మాట్లాడుతూ ప్రజలకు సంబంధించి ఒక్క బిల్లు కూడా పెట్టడం లేదు, మహిళలకు ఇస్తామన్న పథకాలన్నీ కూడా ఎగ్గొట్టేశారు, రైతులే అసలు పట్టించుకోవడమే లేదు అని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరేమంటారు దీని గురించి? అసలు ఏం చెప్పాలో ఏంటో అర్థం కావట్లా. ఈ సైకోకి కళ్ళు ఉన్నాయా లేవనే తెలియట్లా. ఈ సైకోకి ఇవాళ మహిళలకు ఏం చేస్తున్నారని చెప్తున్నారు. ఆ రోజు ఇవాళ మహిళలకు ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే నీకు అర్థమవుతుంది. ఇవాళ ఏదైతే ఎన్టీ రామారావు గారు మహిళలకు ఉద్దేశించి డోకరా పెట్టారో అలాగే ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా డోకరా వాళ్ళు కానీ, తల్లికి వందనం కానీ, ఫ్రీ బస్సులు కానీ ఇటువంటివి కూడా మహిళలకు పెట్టారు.